ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలుగా కనిపించడం లేదు. ఎదుటి పార్టీ వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, తోలనాడటం, వ్యక్తిత్వ హరణ చేయటం, తద్వారా ఓట్లు సంపాదించటం. ఇదే గత ఎన్నికల్లో వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు, ప్రశాంత్ కిషోర్ గారు, ఇతర ప్రముఖులంతా కలిసి ఆడిన గొప్ప నాటకం. తమ పార్టీని పెంపొందించుకోవడానికి, వ్యూహాలు రచించుకోవడానికి తప్పేమీ లేదు. తమ పార్టీ గెలిస్తే ఏం చేయబోతుందో, ప్రణాళికలేమిటో, మేనిఫెస్టో ఏమిటో చెప్పుకోవడానికి కూడా అభ్యంతరం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కొత్త రకం మాట్లాడుతుంటారు, కొత్త రకంగా ఆలోచిస్తుంటారు. మన పార్టీ ఎలాగో గెలవదు, మన పార్టీ డిపాజిట్ రావట్లేదు, మన ముఖానికి అంత విలువ లేదు, ఎమ్మెల్యేని మారుద్దామా, ఇలా ఆలోచిస్తూ తప్పేం లేదు. కానీ ఎదుటి పార్టీ వాళ్ళ మీద నిందలు వేయటం, ఎదుటి పార్టీ వాళ్ళని తోలనాడటం, కులంతో మాట్లాడటం, మతంతో మాట్లాడటం, ఎస్సీ ఎస్టీలను వేధించటం, ఇవి ఆయన ఎన్నుకున్న మార్గాలు. ఇవన్నీ రాజకీయాలు మనకు తెలిసినయే. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు కానీ, వారి పార్టీ ఆలోచనలు కానీ దోచుకోవడం, దాచుకోవడం, ఎన్నికల్లో ఖర్చు పెట్టడం, ఇది తప్ప వేరే తెలియదు. కానీ ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఇవన్నీ పాతవి, ఇవన్నీ ఆల్రెడీ ప్రయోగించారు. ఒక్కసారి ప్రయోగించిన అస్త్రాలు మళ్ళీ ఇంకొకసారి ప్రయోగించడానికి వీల్లేదు అన్న విషయం వాళ్ళకి తెలిసొచ్చింది. కాబట్టి రామ్ గోపాల్ వర్మ అనే ఒక గొప్ప క్యారెక్టర్ని ముందుకు పట్టుకొచ్చారు. ఎవరి రామ్ గోపాల్ వర్మ? రామ్ గోపాల్ వర్మ గారు తెలవని తెలుగు వాళ్ళు ఉండరు. అంటే రాముడు తెలుస్తుంది, రావణాసురుడు తెలుస్తుంది, కుంభకర్ణుడు తెలుస్తుంది, బకాసురుడు తెలుస్తుంది, కీచకుడు తెలుస్తుంది. అనేక మంది దేవుళ్ళను గుర్తొచ్చినప్పుడు రాక్షసులు కూడా గుర్తుకొస్తారు. మంచి చేసేవాళ్ళు ఉంటారు, చెడు చేసేవాళ్ళు ఉంటారు. రామ్ గోపాల్ వర్మ గారు ఎప్పుడు కూడా నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతాను, నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతాను, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తానంటారు. కాదండి, అవన్నీ కూడా రాజ్యాంగబద్ధంగా ఉండాలి, చట్టబద్ధంగా ఉండాలి, న్యాయబద్ధంగా ఉండాలి. మీరు చేసే పని 10 మందిని మెచ్చేలాగా ఉండాలి తప్ప మిమ్మల్ని తిట్టుకునేలాగా, మిమ్మల్ని ఒక విలన్లాగా సృష్టించేలాగా ఉండకూడదండి. కానీ మీరు ఎవరు చెప్పినా వినరు, ఎవరు చెప్పినా వినరు. మీకు కావాల్సింది కేవలం క్రేజ్ ఒకటి, డబ్బు ఒకటి. డబ్బు ఇస్తే ఏమైనా చేస్తారు మీరు. ఇక మహిళల మీద మీకున్న గౌరవం అంతా ఇంత కాదు. మీరు ఏం మాట్లాడారు? మార్నింగ్ లేవగానే నేను పోర్న్ వీడియోలు చూస్తాను అన్న తర్వాత కూడా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు చాలామంది. ఏం చెప్పాలో అర్థం కావటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యూహం అనే సినిమా ఒకటి తీసి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిద్దామని చెప్పి ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమా బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి డిపాజిట్ వస్తాయేమో అనుకున్న వాళ్ళంతా కూడా డిపాజిట్లు కూడా రాకుండా చేస్తారు. వ్యూహం అంతా అబద్ధాలమయం. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక హీరోలాగా చూపించడమే తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు హీరో ఎలా అయ్యారండి? 2003లో అప్పులున్నాయి, ఆస్తులు అమ్మి అప్పులు తీర్చుకుంటారన్న వైసీపీ ఫ్యామిలీ, వైఎస్ ఫ్యామిలీ, ఆ అప్పులు ఎలా తీరిపోయినాయో ఆర్జీవి గారు చెప్పగలరా? ఆ ఆస్తులు ఎలా వచ్చినాయో రామ్ గోపాల్ వర్మ గారు తీయగలరా సినిమా? ఇవాళ భారతీయ సిమెంట్స్ ఎలా వచ్చిందో, సాక్షి ఛానల్ ఎలా వచ్చిందో, సాక్షి పత్రిక ఎలా వచ్చిందో, 57 పరిశ్రమలు ఎలా వచ్చాయో, అప్పుల్లో ఉన్న కుటుంబం ఆస్తులు లక్షల కోట్లు ఎలా అయ్యాయో రామ్ గోపాల్ వర్మ గారు సినిమా తీయగలరా? వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారో, ఎలా చంపారో జగన్మోహన్ రెడ్డి గారు పూసగుచ్చినట్టుగా చెప్పారు కదా. మరి ఎవరు హంతకులో రామ్ గోపాల్ వర్మ గారు చెప్పగలరా? ఒక ఎస్సీ డాక్టర్ సుధాకర్ గారిని ఎలా చనిపోయాడో చెప్పగలరా? మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ కుమార్ గారిని కొట్టి చంపిన సినిమా తీయగలరా? శిరోముండనం చేసిన వరప్రసాద్ గారి కథ మీరు తీయగలరా? ఒక ఒళ్ళు బలిసిన వైసీపీ నేత తన సొంత డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే ప్రభుత్వం ఏం చేస్తుందో, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారో సినిమా తీయగలరా? మోకాళ్ళ మీద కూర్చోబెట్టిన బీసీ మంత్రి వేణుగోపాలకృష్ణ గారి కష్టాలు మీరు తీయగలరా? జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా సంపాదిస్తున్నారో, ఎలా సిబిఐ కేసులున్నాయో, ఎలా ఈడీ కేసులున్నాయో, ఎందుకు కోర్టుకు వెళ్ళటం లేదో, ఎందుకు అడ్డం పడుతున్నారో ఇవన్నీ మీరు సినిమా తీయగలరా? జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర తీయదలుచుకుంటే ఇవన్నీ తీస్తేనే కదా సినిమా. అన్ని అబద్ధాలమయం, మోసాలమయం. ఏంటిది? రామ్ గోపాల్ వర్మ గారు శివ సినిమా తీసినప్పుడు, గాయన్ సినిమా తీసినప్పుడు ఎంత గొప్ప దర్శకుడు అనుకున్నాం, రాజమౌళి గారిని మించిన దర్శకుడు అనుకున్నాం. అయ్యారా మీరు? ఇదేనా పద్ధతి? ఇంకోటి, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్ర అనే ఒక కొత్త స్కీమ్ పెట్టారు. ఇంకా 4 రోజులు అయితే
ప్రజలు మీతో ఆడుకుంటారు, అది వేరే విషయం. రోజా గారికి బ్యాటింగ్ నేర్పుతున్నారు. రోజా గారికి రాజకీయం నేర్పండి సార్, ఏం మాట్లాడాలో నేర్పండి సార్, ఎలా మాట్లాడాలో నేర్పండి సార్, కాస్త సంస్కారం నేర్పండి సార్. కానీ బ్యాటింగ్ నేర్పారు. మేడం జాగ్రత్తగా ఉండండి. జగన్మోహన్ రెడ్డి గారు వేసే బాలు స్పిన్ బాల్ వేస్తారో స్పీడ్ బాల్ వేస్తారో, అసలు బాల్ వేయకుండానే మిమ్మల్ని మరి ఎంపైర్ని మేనేజ్ చేసుకుని అవుట్ చేస్తారో మీకైతే సీట్ ఇవ్వట్లేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. బ్యాటింగ్ నేర్చుకొని ఇక ఎవరికైనా బ్యాటింగ్ నేర్పే పద్ధతులు ఉంటారా? ఏం రామ్ గోపాల్ వర్మ గారు, ఇదేనా సినిమాలు తీసేది? ఇవన్నీ